ఎవెంజర్స్ ఎందుకు పనికిరాదు, థియేటర్ పేలిపోద్దేమో అనుకున్నా. నెక్స్ట్ లెవెల్. ఎన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయినాయో వాళ్ళందరూ బతికిపోయారు. మళ్ళా చెప్తున్నా, బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి కాంబోలో 1000 కోట్ల సినిమా. పాన్ ఇండియన్ ఫస్ట్ సనాతన ధర్మాస్ బేస్ చేసుకొని వచ్చిన 1000 కోట్ల సినిమా ఇది. చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ నిజంగా చాలా టెక్నికలీ అండ్ సౌండ్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆ 3Dలో చూస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. నేను 2Dలో చూసా, 3Dలో మళ్ళా చూస్తా. గురించి చెప్పడం కామనే, బట్ కానీ మన హైందవ ధర్మం గురించి చెప్పారు చూడండి, సూపర్గా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే అది రీచ్ అవ్వాలి. బేసిక్గా నవేడేస్ నిజంగా టెంపుల్కి వెళ్తే బొట్టు పెట్టుకోవడం నామోషిగానే ఉంటారు, అంటే లైక్ ట్రెడిషనల్గా ఉండడం నామోషిగానే ఫీల్ అవుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళడం, ఇంకొంచెం దాన్ని అంటే హై లెవెల్లో చూడడం, ఇప్పుడైనా కూడా అంటే ఏం నేర్పించాలి మన పిల్లలకి అనేది ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. ఏదో ప్రమోషన్ కోసమో చెప్పట్లేదు, ఎక్సలెంట్ మూవీ అండి. సో ఇది మీరు కూడా పాజిటివ్గానే రీచ్ చేయండి. అమ్మో అది మాత్రం అడగండి, అసలు ఒక్కొక్కటి ఫైర్ ఎనర్జీ సర్జికల్ స్ట్రైక్ చూపించారు ఆయన రియల్గా. సూపర్ ఎక్సలెంట్. తమన్ గారి మ్యూజిక్ కూడా సూపర్ అండి. ప్రతి ఒక్కటి ఆయన యాంటగోనిస్ట్గా చింపేశారండి, చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే సంయుక్త మీనన్ గారు అండ్ బాలకృష్ణ గారు, వాళ్ళ మదర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే డన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అఖండ 3 అనేది ఇంకా మీరు అఖండ 3 ఉండబోతుందా లేదా అనేది అది కూడా మీరే ఇవ్వాలి. ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది మీరే ఇవ్వాలండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరే దాని రిజల్ట్ కూడా చెప్పాలి, మేము చెప్పకూడదు. ఎందుకంటే మేము చెప్తే మళ్ళీ మీరే అంటారు ప్రమోషన్స్ ఇస్తారు, అది నెగిటివ్గా ఇస్తారు, పాజిటివ్గా ఇస్తారు. సో అది ఉండాలి అని మీరు కోరుకోండి, గట్టిగా ఇస్తారు. బాలకృష్ణ 1 కంటే ఇంకొక 3 రేట్లు బాగుందండి. సూపర్ సూపర్ ఉంది. సూపర్. సారీ, సనాతన ధర్మం గురించి లైక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ ఆసమ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అదే అంటారు కదా, అఖండం అనంతం సనాతనం బాలయ్య తాండవం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. అంటే మన బాలయ్య యాక్షన్ అనకన్నా అందులో క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ ఇది ఉంది కదా, వైట్ హెయిర్, చాలా బాగుంది. ఎస్, అది రావాలి. అటువంటి చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు బోయపాటి. సినిమానే బాగుంది. బాల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది సూపర్గా ఉంది, బాగా చేశాడు. అదే ఇదే తాండవం అన్నాడు కదా, వాట్ ఈస్ తాండవం అని చూపించారు. హిందూ ధర్మం గురించి చెబుతూ బాలయ్య పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత దేవుడు లేడు కాదు అనుకుంటా గుడికి వెళ్ళటం అనేది అందరూ ఇదవుతారు. అంటే గుడికి ఫ్యాషన్గా వెళ్ళటం, పండగకి వెళ్తాం కాదు. అది సినిమా తగ్గట్టుగా ఉంది. ఎమోషన్ తీస్తారు, ఆదరిస్తే చాలా బాగుంది. కాదు, ఎవరిది హీరోయిన్ సినిమా కాదమ్మా ఇది. పాటలు ఫైట్లు కాదు, సనాతన ధర్మం బ్రహ్మాండంగా ఉంది. వాట్ ఈజ్ ఇది అనేది చూడాలి అందరూ. ఇప్పుడు మన హిందూతనం గురించి తెలుసుకోవాలి. అంటే మన దాంట్లో లేనిది ఎక్కడా లేదు, అది మన పిల్లలకి చెప్పాలి. అది బ్రహ్మాండంగా చెప్పాడు. ఇట్స్ పార్ట్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ అంతే. ఇప్పుడు మనం అందరం ఫేస్ చేసిన సినిమా ఎక్కువగా చెప్పడం కాదు, చూస్తే గూస్ బంప్స్. సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చి ఎలా సాటిస్ఫై అవుతారో అటువంటి సినిమా ఇది. ఓకే 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 కొంచెం